42% ఇస్తే చట్టం గురించి న్యాయస్థానంలో ఏముందనేది నువ్వు ప్రశ్నిస్తేనే ఇప్పుడు మేల్కుంటారా? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు 42% బీసీలకు ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 25% అయినా 67% మాత్రమే అవుతుంది. ఇంకా 33% అయితే ఇక మిగిలిన శాతం అంతా మీకే కదా. సరే ఇప్పుడు మిగిలిన 37% మాకు ఇది జనరల్ కానీ చెప్పగలుగుతారా? ఏమైనా చట్టం చేయగలుగుతారా? ఇప్పటిదాకా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటిదాకా కూడా ఓసీలకు ఎక్కడ కూడా రిజర్వేషన్ లేదు. మేము జనరల్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తా ఉన్నాం. ఆ జనరల్ స్థానాలు ఎస్సీలు చేస్తారు, ఎస్టీలు చేస్తారు, బీసీలు చేస్తారు. అందరికి అది మాకొక్కరి కాదు. మా ఒక్కొక్కరికి చెప్పండి, చూపించండి. మా జనాభా ప్రకారం మాకెంత రిజర్వేషన్ చెప్పండి. అంటే మీరు అడిగేది ఏంటి? రెడ్డిల జనాభా ప్రకారం కూడా రిజర్వేషన్లు ఉండాలంటున్నారు, అంతేనా మీ డిమాండ్? ఇప్పుడు అందరికి అందరికి వయో పరిమితి ఉంటాయి. మాకెందుకు కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి? మాధవ్ రెడ్డి గారు, ఆచార్య గారు ఏమంటున్నారు? బీజేపీ నాయకులు, ఒక్క నిమిషం సార్, బీజేపీ నాయకులు ఆచార్య గారు ఏమంటున్నారంటే మీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కావాలని మీరు కొట్లాడండి కదా అంటున్నారు. నేను గల్లాడుతున్నా సార్. మాకు అవకాశం వచ్చేటువంటి జనరల్ స్థానం బీసీలు తీసుకుంటారు, మైనార్టీలు తీసుకుంటారు. మాకేదని అడుగుతున్నాం సార్. మా జనరల్ స్థానం ఏది? మరి మా జనరల్ స్థానంలో మాకు రిజర్వేషన్ ఏది? మా జనాభా చెప్పండి, మీ జనాభా ఎంత ఉంది, మీకు ఎంత కావాలని అడుగుతున్నారు ఆచార్య గారు, చెప్పండి. ఓసీలం 18%. ఇంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వం జనాభా అది ప్రభుత్వం చెప్పిన లెక్కలే, నేను చెప్పిన లెక్కలు కాదు. అంతే ఇవ్వండి, మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి. ఓసీలకు ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఓసీలకు రిజర్వేషన్ లేదు చెప్పండి. మిగతా కులాలకి మిగతా కులాలకి ఏమి సార్ మాకు ఎవరు ముఖ్యమంత్రి అయింది? 1947 ముఖ్యమంత్రి పదవులకు ఎవరైనా రిజర్వేషన్ ముఖ్యమంత్రి సార్. ఈ ముఖ్యమంత్రి 40 మంది ఎమ్మెల్యేలను చూసి 40 లక్షల ఈ రెడ్లకు లేకపోతే 18% ఉన్నటువంటి ఓసీ కులాలకి ఏవి సంక్షేమ పథకాలు అంటున్నా? ఏవి రిజర్వేషన్ అంటున్నా? ఇప్పుడు ముఖ్యమంత్రులు అయ్యారు లేకపోతే ఎమ్మెల్యేలు అయ్యారు అంటే వాళ్ళు వాళ్ళ స్థానాలలో వాళ్ళకి ప్రజలకు చేసిన సేవ కోసం. ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ రోజు వాళ్ళ అవకాశం గెలిపించుకోరు సార్. ప్రజలకు ఎవరు అవసరం ఉంటారో, ప్రజలకు ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళని గెలిపించుకుంటారు. ఓకే, ఓవరాల్ గా మీరు కోరేది ఏంటంటే రెడ్డిలు ఏమంటున్నావు మాకంతా వాటా కావాలంటున్నారు, అంతే కదా? మా కూడా ఈ దేశంలో మాకు కూడా వాటా కావాలి, ఈ రాష్ట్రంలో మాకు కూడా వాటా కావాలి. మా వాటా ఏదో చెప్పండి. ఇంకోని గుంజుకునే అసలు ఇంకెక్కడిది? ఇప్పుడు నీ జనాభా ఎంత ఉందో నువ్వు అంత వాటాకు అడుగు, ఎవరు వద్దంటలేరు. సో ఫైనల్ గా ఎంత ఉందో అంత అడుగు మాధవ్ రెడ్డి గారు. ఓవరాల్ గా 4 కోట్ల మంది ప్రజలకు రెడ్డి బుట్టెంగారి మాధవ్ రెడ్డి ఎవరు అనేది ఇప్పుడు చాలా ప్రచారం జరిగింది. ఇక్కడ ఒక విషయం సార్, బుట్టెంగారి మాధవ్ రెడ్డి కాకపోతే XYZ ఈ పిటిషన్ వేస్తాడు. XYZ వేయకపోతే కోర్టు కూడా సుమోటోగా తీసుకొని కేసు వాదిస్తుంది. సుప్రీం కోర్టులో కూడా 50% రిజర్వేషన్ దాటుతుంది. అనేకమైన కోర్టు తీర్పులున్నాయి. ఇది మర్చిపోతున్నారు అందరూ. ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు, ఇప్పుడు మాధవ్ రెడ్డి అనే వ్యక్తి 42% బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమా అనుకూలమా చెప్పండి సార్? మేము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, బీసీ హక్కుల కోసం వ్యతిరేకం కాదు. కానీ రిజర్వేషన్ పద్ధతులు అవలంబించిన పద్ధతులు కాని వాళ్ళని తీసుకొచ్చి బీసీలలో పెట్టి ఎంబీసీ కులాలకు కూడా రిజర్వేషన్ అందకుండా చేస్తున్నది ఎవరు? ఇలా ఎంబీసీ కులాల గురించి ఎందుకు మాట్లాడరు సార్? ఇలా ఎంబీసీ కులాలలో ఎందరికి అవకాశం వచ్చింది? మరి ఈ బీసీలో మాట్లాడుతున్నారు కదా. బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎందుకు అవకాశం తీసుకున్నాయి? ఇలా మొట్టమొదటిసారిగా ఆర్థికంగా వెనుకబడ్డారు. ఓకే, మాధవ్ రెడ్డి గారు, మొత్తానికి మీ కారణంగా మాత్రం తెలంగాణలో ఒక చైతన్యం అయితే వస్తుంది. సరే, మీరు 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో మీకేమి ఎలాంటి అంటే మీకేమి ఇబ్బంది లేదు, కేవలం మీ రెడ్డి హక్కుల కోసం మీరు కొట్లాడుతున్నారు, అంతే కదా? వాస్తవం సార్. రెడ్డి హక్కులు కాదు, ఓసీ హక్కుల కోసం, ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం కూడా. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా మీరు చేసేది ఏముంది? వాళ్ళకి ఆల్రెడీ లేదు. ఏమంటే సార్, జనరల్ స్థానాలు తగ్గడం వల్ల ఎస్టీలకు కూడా అవకాశం కోల్పోతారు. జనరల్ స్థానం ఉండడం వల్ల అందరూ పోటీ చేసే అవకాశం చెప్పండి సార్. 42% తప్ప జనరల్ స్థానంలో పోటీ ఏమని చెప్పండి, అవకాశం ఉందని చెప్పండి. వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు, మన జనరల్ స్థానాలకు వచ్చి పోటీ చేస్తారు.
అది చెప్పమనండి. ఇప్పుడు అది చెప్తే తెలుస్తుంది కదా సార్. అంటే మీరు స్థానాలలో పోటీ చేసి మన బీసీలకు రిజర్వేషన్ లేవు అంటే అందులో పోటీ జనరల్ చేస్తున్నారు. స్థానాల్లో పోటీ చేయరా? అది చట్టం చేస్తారా? కొండదేవ గారు ఏమంటున్నారంటే మాకు రిజర్వేషన్లు లేవు కనుక మీ జనరల్ స్థానాలలో చేస్తున్నామని అంటున్నారు. ఎవరు సార్? ఎవరికి లేవు సార్ రిజర్వేషన్లు? బీసీలకు లేవా? 25% రిజర్వేషన్లు ఉన్నాయా సార్? నిన్న మొన్న దాకా ఉమ్. ఇంతకుముందు కనీసం 25% రిజర్వేషన్లు మరి జనరల్ 60%. ఇప్పుడు మాధవరెడ్డి గారు మీ జనాభా 18%. జనాభా 18%, 22% అయినా మాకు ఒక్క రిజర్వేషన్ లేదు కదా. ఉమ్. మాకు రిజర్వేషన్ అని ఉందా? మీకు తెలుసు కదా, ఉందా? మాకు నీ జనాభా రిజర్వేషన్ ఉందా? ప్రాతిపదికన అడిగాయా? నీకు ఎంత జనాభా ఉందో దాని ప్రాతిపదికన నువ్వు అడుగు. నీకేం రిజర్వేషన్ కావాలనో నువ్వు బయట అడుగు. 6 ఎమ్మెల్యేలు వస్తాయి వాళ్ళకి అంతే. రిజర్వేషన్ కావాలని వింటురా మాధవరెడ్డి గారు? అది ప్రజల ఇష్టం అండి. 6 వస్తాయి, 3 వస్తాయి, ప్రజలు ఎవరిని కూడా వస్తాయి. మాధవరెడ్డి గారు మీరు 42% రిజర్వేషన్ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రకటించినప్పుడు అప్పుడు ఊరుకున్నారు, కులగణన జరిగే వరకు ఊరుకున్నారు, అసెంబ్లీ ఆమోదం తెలిసే వరకు ఊరుకున్నారు. అంత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ఇంత పెద్ద కుట్ర చేసి ఇప్పుడు బీసీలకి అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పనిచేసినాయా? మేము చట్టబద్ధంగా ఏదో దాని గురించి మాట్లాడతాం. ఆయన రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు మాట్లాడాలి, మేమెందుకు మాట్లాడతాం? వాళ్ళ హామీల ప్రాబ్లం, రాజకీయ పార్టీ హామీల పైన మేమెందుకు మాట్లాడతాం? మాకేం అవసరం? 42% మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఎప్పుడు ఎలక్షన్ అప్పటి నుంచి 42% ఎట్లు ఇస్తారని చెప్పి అప్పుడే ముందుకు వచ్చేది ఉండే కదా. ఇప్పుడు తీరే టైంకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది వేసి ఇప్పుడు ఆపేయడం, ఇది అందరినీ బీసీలలో ఒక మాధవరెడ్డి గారు ఫైనల్ గా ఆగేదేం కాదు శ్రీనివాస్ గారు. ఆయనతో డిస్కషన్ ఏం అవసరం లేదు. అటువంటి వాళ్ళు అడ్డుకాలు పెట్టినంత మాత్రం ఆగేదేం కాదు. ఎట్లా సాధించుకోవాలో మాకు తెలుసు. ఇటువంటి మామూలుగా తప్పుడు దారిన అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు సంపాదించుకొని ఇంకా అక్రమంగా సంపాదించుకోవడానికి వీళ్ళని ఇంకా పారిశ్రామిక ఉండాలనే ఒక ఆలోచనతో చేస్తున్న నియంత్రిత వైఖరి, దీన్ని ఎట్లా అడ్డుకోవాలో మాకు కూడా ఎరక. ఆయనతో డిస్కషన్ ఏం అవసరం లేదు. కానీ మాధవరెడ్డి గారు ఎనీవే మొత్తానికి మీరు ఫోన్ కాల్లో స్పందించినందుకు బీసీలో చైతన్యం తీసుకొస్తున్నారు. సరే, రెడ్డిలో కూడా మీరు అనుకున్న 18%కు న్యాయబద్ధంగా కూడా మేము సహకరిస్తాం, బీసీలో అంతా 60% ఉన్నామని చెప్పి ఈ వేదిక ద్వారా అందరు కూడా స్పష్టం చేస్తున్నారు. సో మీరు మరొకసారి పునఃసమీక్షించుకోండి. రెడ్డిల హక్కుల కోసం కావచ్చు, రెడ్డిల రిజర్వేషన్ల కావచ్చు, ఓసీల కోసం కావచ్చు, మీరు కొట్లాడండి. 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో మీరు కోర్టుల్లో తీర్పులు ఉన్నాయి, దానిపైన మరి ఇక సీలింగ్ ఉందని చెప్పడం కాకుండా కొంత ఈ విషయంలో మీరు ఒక మాట ఆలోచించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. మీ పుణ్యమా అని చెప్పి అన్ని పార్టీలు కూడా అఖిల పక్షంగా మారిపోయి బంద్లో పాల్గొన్నారు. నేను ఏమంటున్నా సార్, ఈ బంధువులు ఎవరిపైన, ఏ రాజకీయ పార్టీ పైన, పైన చెప్పాలి. ప్రజలు ఇచ్చేదా? తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు అప్పుడు మరి ఒక 5 నిమిషాల్లోనే మరి అప్పుడు అయిపోయింది కదా, తెలంగాణ ఇచ్చినారు కదా. కొట్లాడితేనే ఏదైనా సాధించుకోగలుగుతాం మనం. అది ఎక్కడుంది? ఇది సమస్యకు సొల్యూషన్ ఎవరు చేయాలి? మీరు ఈ ప్రశ్నకు ఓకే మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ ఫోన్లో స్పందించినందుకు. ఇక మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే సో ఆయన ఫోన్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన అడుక్కొని బీసీలకు ఏదో న్యాయం చేసుకోవాలనేది ఏం లేదు. అంటే ఆయన మనసులో ఏముందనేది మనకు ఇంకా ఇప్పటికీ అడ్డం దొరికించుకుంటా బీసీలు సాధించుకునే టైం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఒక చైతన్యం అయితే వచ్చింది. దీనికి కారణం ఎవరైనప్పటికీ కూడా అఖిలపక్షం నిర్వహిస్తున్న బంద్ విషయంలో అందరూ పాల్గొనడం కావచ్చు. సో మొత్తానికి ఎవరి మీద బంద్ చేస్తున్నామనే ఒక శేష ప్రశ్న అయితే కొనసాగుతోంది. దీంట్లో మరి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం అయితే ఒక కొలిక్కి రాదనేది అయితే ఈ వేదిక ద్వారా స్పష్టమవుతోంది. సో ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.